తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఇలా రాయించాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించు వారు అందరూ హింస పొందుదురు అని ఉంది. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభువు నిజమైన దేవుడని తెలుసుకొని ఆయన చెప్పినట్లుగా నీతి న్యాయముల యందు బ్రతకాలని ఎవరైతే సిద్ధపడతారో, ఆలోచిస్తారో, అలా నడుచుకుంటుంటారో అలాంటి వారందరంట ఖచ్చితంగా హింసలు అనుభవిస్తారంట. ఓకే, దీంట్లో అబ్రహాము అని లేదు, దావీదు అని లేదు, పౌలు అని లేదు, పేతురు అని లేదు. యేసు ప్రభువుని నమ్ముకొని నీతిగా బతకాలి అనుకున్న ప్రతి వాడికి ఖచ్చితంగా అతని జీవితంలో హింస, శ్రమ అనేది వస్తుంది. దైవభక్తుని యొక్క జీవితంలో హింస, శ్రమ రాకపోతే వాడు నిజంగా యేసుక్రీస్తును నమ్మలేదని, యేసుక్రీస్తు చెప్పినట్లుగా నీతిగా బ్రతకడం లేదని అర్థం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను నమ్ముకుంటే నీతిగా బ్రతికితే నీకు ఖచ్చితంగా హింస, శ్రమ, నింద వస్తుంది అన్నాడు. మనలో కొంతమంది ఎవరైనా ఒకవేళ, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నాకు కష్టాలు రాకూడదు, నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నాకు నిందలు రాకూడదు, నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏ బాధలు రాకుండా కేవలం సుఖం మాత్రమే, డబ్బు మాత్రమే, అన్నం మాత్రమే, ఆరోగ్యం మాత్రమే కావాలి, నాకు కష్టాలు, బాధలు, నిందలు రాకూడదు అనుకుంటే అలాంటి వారు యేసు ప్రభువుని ఎరగలేదు అని అర్థం. యేసు ప్రభు గురించి వారికి తెలియలేదు అని అర్థం. దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను నమ్ముకుంటే నీతిగా బ్రతికితే ఖచ్చితంగా హింస, నింద, అవమానాలు, బాధలు వచ్చి తీరుతాయి. ఎందుకని ఈ హింస, ఈ నింద, ఈ అవమానాలు, ఈ బాధలు భక్తుల జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం పాపం చేసి, తప్పు చేసి, నిందలు పడ్డం, బాధలు పడ్డం, దీని గురించి నేను మాట్లాడడం లేదు, అది వేరే కోణం. ఇక్కడ ఎవరు హింస పొందుతారంట? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుతారని ఉంది. పాపం చేసి నిందలు, అవమానాలు, బాధలు పడ్డం, దాని గురించి మనం మాట్లాడడం లేదు, అది వేరే కోణం, దాని గురించి ఇంకో సందర్భంలో మాట్లాడదాం. కానీ ఇక్కడ నీతిగా బతికితేనే నిందలు, నీతిగా బతికితేనే హింసలు, నీతిగా బతికితేనే అవమానాలంట. ఎందుకు? దీన్ని మనం స్వీకరించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఇది సత్యం గనుక. ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పిన మాట గనుక. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అసలు ఎందుకు ఒక భక్తుని జీవితంలో దేవుడు నింద, అవమానము, కష్టాలు, బాధలు, సాతాను శోధించడానికి అవకాశం ఇస్తున్నాడు? పోనీ ఏ భక్తుడైనా అలా కాకుండా కేవలం సుఖం మాత్రమే అనుభవించాడా అంటే బైబిల్లో అలా లేదు. ఆదాము నుంచి చివరి వరకు, అపోస్తుల వరకు అందరూ నీతిగా బతికినప్పుడు హింసలు, అవమానాలు పొందిన వాళ్లే. కాబట్టి బైబిల్ అబద్ధం కాదు, దేవుడి మాట అబద్ధం కాదు. మనం నీతిగా బతికి హింసలు, నిందలు పొందుతున్నామా, పాపం చేసి నిందలు, హింసలు పొందుతున్నామా అనేది రెండు విషయాలు ఉంటే, మనం దేవుడి చిత్త ప్రకారం బతుకుతూ హింస, నింద వస్తే ఆ నిందలు, హింసలు దేనికి దేవుడు అనుమతి ఇచ్చాడు అనేదే ఈరోజు మన పాఠం.